ఓకే. సో మేడిగడ్డ డ్యామేజ్ ఇన్సిడెంట్ అయినాక గవర్నమెంట్ దాని రెక్టిఫికేషన్ అనేది ఎన్డీఎస్ఏకు బాధ్యతలు అప్పగించింది. సో దాంట్లో ఎన్డీఎస్ఏ ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపించారు. ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ అంటే టెంపరీ మెజర్స్ ఏమేమి చేయాలనేది ఒక 15-20 డేస్ బ్యాక్ మనకి ఇచ్చారు రిపోర్టు. ఆ రిపోర్ట్ బేసిస్ మీద ఇప్పుడు వర్క్స్ టేకప్ అవుతున్నాయి 3 బ్యారేజీలలో. దాంట్లో మనకు ప్రియారిటీ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మన బ్యారేజ్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మన కింద శాండ్ డిస్ప్లేస్మెంట్ అయింది. ఆ శాండ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఫిల్ చేసుకోవాలి. దానికి టెస్టులు చెప్పారు, జియో ఫిజికల్, జియో టెక్నికల్ అండ్ జనరల్ టెస్ట్లు అని 3 రకాల టెస్టులు చెప్పారు. 3 రకాల టెస్టులు కూడా టేకప్ చేస్తున్నారు. దాంతో ఏంటంటే మనకు జీపీఆర్ అండ్ ఈఆర్పీ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. దాంతో మనకు ఆ కింద ఎంత వాయిడ్ ఉంది, ఎంత శాండ్ పోయిందని తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే పోయిందో అది ఇమీడియట్గా మనము శాండ్ గ్రౌటింగ్ చేసుకుంటే బ్యారేజ్కి ఏమి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు అక్కడ జలసౌధలో 2-3 సార్లు రివ్యూ చేశారు. సెక్రటరీ గారు రివ్యూ చేశారు, మేము రివ్యూ చేశాము. దాని ప్రకారం డైరెక్షన్స్ ఇచ్చాము. ఆ విధంగా ఎంత ప్రోగ్రెస్ అయిందనేది ఇప్పుడు చూడడానికి ఫిజికల్గా సార్ వచ్చారు. సో దాని ప్రకారం ఇక్కడైతే అంత సాటిస్ఫాక్టరీ అవ్వట్లేదు. ఇంకా కొద్దిగా స్పీడప్ చేయాలి ఏజెన్సీలు. మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్ లోపల, ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి డే అండ్ నైట్ చేయమని చెప్పేసి దానికి తగ్గట్టుగా మెయిన్గా ఈ గ్రౌటింగ్ ప్లస్ ఈ ప్రొటెక్షన్ వర్క్స్ డ్యామేజ్ అని, సో అవన్నీ కూడా రెక్టిఫై చేయమని చెప్పేసి చెప్పారు.